ఢిల్లీ వేదికగా ఏపీ సమరం రేపు వైసీపీ ధర్నా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు దేశ రాజధానిలో ధర్నా చేయనున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు జగన్. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రధానమంత్రి మోదీ అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరారు జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలు హింసాకాండను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ధర్నా చేస్తున్నామని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనబోతున్నారు. ఇతర పార్టీల నేతలకు కూడా ధర్నాకు ఆహ్వానం అందింది. అయితే ఎవరు హాజరవుతారనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మా ప్రతినిధి హసీనా ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. హసీనా, ఈరోజు ఉదయం 11:30 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఢిల్లీ చేరుకున్నారు. 3 రోజుల పాటు ఆయన ఇక్కడే బస చేయనున్నారు. రేపు మనం చూసుకుంటే ఒకవైపు నిరసన తెలుపుతూ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు సంబంధించి ఓవైపు నిరసన తెలుపుతూ మరోవైపు ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. దీని తర్వాత రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరనున్నారు. రాష్ట్రపతిని కోరి రాష్ట్రపతి పాలన ఆ రాష్ట్రంలో పెట్టాలని చెప్పి కోరనున్నట్లు మనకు తెలుస్తోంది. అయితే రేపు జరగబోయే ప్రోగ్రాంలో ఎవరెవరు వస్తారో, ఏ పార్టీల సపోర్టు మద్దతు లభిస్తుంది అనేది అంశం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అంబటి రాంబాబు ఉన్నారు. ఏ పార్టీలు మీకు సపోర్ట్ చేస్తున్నాయండి? ఇంకా వివరంగా తెలియదు, కానీ రేపు దేశ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు మేము చేయబోయేటటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొని మాకు మద్దతు తెలుపుతారని మేము ఆశిస్తున్నాం. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయమే ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది నాయకులతో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే 50 రోజుల పాలనలో అప్పుడే మీరు అంత పెద్ద ఎత్తున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం ఎలా చూడాలి? దురదృష్టంగానే చూడాలి. ఎందుకంటే 50 రోజు పాలనలోనే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రంలో రావటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇమీడియట్గా మమ్మల్ని ఢిల్లీకి తోసినటువంటి సంఘటన. ఎందుకంటే అనేక హత్యలు, హింసాకాండలు, కేసులు, ఒక దౌర్జన్యకాండ, ఒక రావణ కాష్టలాగా రాష్ట్రం అంతా రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇన్వెటబుల్గా మేము కూడా ఏమనుకున్నామంటే ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక 4 నెలలు 5 నెలలు వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని మేము కూడా అనుకున్నాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూశారు, 2 సార్లు ఆయన బెంగళూరు వెళ్ళిపోయి ఆయన వేరే కార్యక్రమాలు చూసుకునే కార్యక్రమం చేస్తున్న సమయంలో ఇంకా బెంగళూరులో ఉండలేనటువంటి పరిస్థితిని చూసుకొని ఆయన ఇమీడియట్గా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రపతిని కూడా అపాయింట్మెంట్ కోరారా? రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ కోవడం జరిగింది, ప్రధానమంత్రి గారిని కోవడం జరిగింది. వారు ఇవ్వడాన్ని బట్టి మా కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రపతి గారు కానీ